మొగనికి ఎందుకే సోపతి? నీ మొగుడు నాయనే ఇద్దరు కలిసి తాగేటప్పుడు నేను మస్తు అలా చూసిన. మీ ఆయన దగ్గరికి వెళ్ళి మీ ఆయన తాగిన తర్వాత ఆయన జేబులకి వెళ్ళి పైసలు తీసుకుండు, ఇంటికాడ ఈయన జేబులకి వెళ్ళి తీసుకుని ఆడాడు అప్పులు కట్టుకుండు. ఇవన్నీ ఎందుకే? ఆడు చేసినవి ఏమైతున్నాయి? కొంచెం అలా తెలివి ఉందా? గిట్లా సంసారం అంత మందికి పెట్టుకుంటూ పోతే నీ సంసారం ఎప్పుడు పెద్ద పెరుగుతుంది? నువ్వు కొంచెం నీ మొగనికి చెప్పుకో, అర్థమవుతుందా? అని ఇంకొకసారి ఇంటి మొక్క కూడా రానియకు, అర్థమవుతుందా నేను చెప్పేది? కొన్ని నీ మాటలు చూస్తే నాకు నమ్మబుద్ధి అవుతలేదు. తలకే దక్కదని ఉన్నవేమే? నీకు ఇంత మంచిగా చెప్పాంగా. సరే నేను చెప్పేది అబద్ధమే అను. ఇప్పుడు నీ ఇంటికి వచ్చి సుమన్ గడ పైసలు తీసుకోవేండా? ఆడు మళ్ళీ ఇచ్చిండా? అని పెళ్ళం వచ్చిండా? కాగితం పెట్టుకుంటానికి గిట్ట ఏమైనా కాగితం రాసి ఇచ్చిండా నీకు? రాలేదు కదా. నువ్వు ఇప్పుడు పోయి ఆయన పిల్లని దగ్గర పోయి, మరి మీ ఆయన నా దగ్గరికి ఇంత పైసలు తీసుకున్నా మా దగ్గర అని చెప్పు. అదేం మాట్లాడుతుంది నేను? దానికి కూడా తెలియదా ఈడు పైసలు తీసుకున్నది? ఈడు తాగుబోతు బాడుకో ఏం చేస్తాడు తెలుసా? పొద్దటి పొట్టకు మాపడి బట్టకు ఆ తాగుడే తెలుసు, ఆయనకే తెలుసు. కనీసం పోరగాన్లో కూడా ఇంట్లో దానికి ఇంట్లో ఉప్పు కూడా ఉండదు కాదే. అంత వేసిన కొడుకు ఈడు బదల పొడి తిరుక్కుంటే బాతకాలు కొట్టే బాడుకోకు అప్పు ఎట్లా నమ్ముతారు? మీ ఆయన కొంచెమైనా సిగ్గున్నా అదే. సరే నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం. మరి చిన్నప్పటి నుంచి నా భర్తకు ఆడు పానా దోస్తు. ఆడు నెలకు 20,000 నౌకరీ ఎత్తాడు. మరి వాని జీతం పైసలు ఏం చేస్తాడు? అది ఎట్లా? అబ్బా ఇప్పుడు నా దారిలోకి వచ్చినవే. నీకు అర్థమైతుందా? అందుకే